హైడ్రా హైడ్రాని తీసుకొచ్చి మూసి మొత్తం సుందరీకరణ చేసి అందంగా తీర్చిదిద్దుతానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ హైడ్రా ముసుగులో ఒక పెద్ద దందా జరుగుతూ ఉందట. అనుకున్నాం మనం ఈ హైడ్రా పేరుతోని కొంతమంది పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టినప్పుడే అనుకున్నాం. బడా బడా ధనకుల ఇండ్లేమో కూలగొట్టలే, బక్కసక్కినటువంటి పేదోళ్ళ ఇండ్లు అయితే హైడ్రా మొత్తం బుల్డోజర్లు పెట్టి తొక్కిచ్చారు, కూలగొట్టిరు చాలా చోట్ల. హైకోర్టు కూడా చెప్పింది హైడ్రాను నిలిపివేయాలని. హైకోర్టు చెప్పినటువంటి మాటలను కూడా పక్కన పెట్టి హైడ్రా వ్యవస్థను నడిపించినటువంటి అంశం. కానీ ఇందులో పెద్ద దందానే జరుగుతుందట. హైడ్రా ముసుగులో పెద్ద దందా. ఓవైపు నోటీసులు, మరోవైపు లావాదేవీలు. ఫిర్యాదు చేసినా రసీదు ఇవ్వకపోతే ఎలా? కమిషన్ రంగనాథ్ కనీసం ఫోన్ ఎత్తరు. ఈ కమిషన్ రంగనాథ్ కూడా కోర్టు చాలాసార్లు చెప్పింది, మీరు చేస్తుంది కరెక్ట్ కాదు, హైడ్రా ఆపేయండి, ఇప్పటి నుండి కట్టకుండా చూసుకోండి అని చెప్తే వినకుండా ఈ రకంగా కొత్త రకమైనటువంటి దందా నడుస్తూ ఉందట. కమిషనర్ రంగనాథ్ కనీసం ఫోన్ కూడా ఎత్తుతలేరంట. ఫిర్యాదు చేసిన రసీదు ఇవ్వకపోతే ఎలా? నా పరిస్థితే ఇట్లుంటే సామాన్యుడు గతేంది? కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి తీవ్రమైనటువంటి విమర్శ. అనిరుద్ రెడ్డే విమర్శ చేస్తూ ఉండు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఆయన పరిస్థితే ఈ రకంగా ఉన్నది, ఇక సామాన్యుడి పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇకపోతే హైడ్రా పనితీరు పైన జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. హైడ్రాతో రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని కూడా, ఒకవైపు హైడ్రా పేరుతో నోటీసులు ఇస్తారని కూడా, మరోవైపు వాటిపై చర్యలుండవని ఆయన మండిపడ్డారు. శాసనసభ లాబీలో మొత్తానికి సోమవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. హైడ్రా పేరుతో లావాదేవీలు జరుగుతున్నట్టు కూడా ఆరోపణలు ఉన్నాయి. మ్యాన్ హట్టన్ భూ వివాదంపై ఫిర్యాదు చేయడానికి హైడ్రా కార్యాలయానికి వెళ్ళాను. మొత్తానికి నా ఫిర్యాదు స్వీకరించినట్టు కూడా రసీదు ఇవ్వాలని హైడ్రా సిబ్బందిని అడిగా, కానీ వారు రసీదు ఇవ్వలేమని నాతో చెప్పారు. ఇదెక్కడి చోద్యం? రసీదు ఇవ్వకపోతే ఫిర్యాదుపై చర్యలు తీసుకుంటున్నారో లేదో ఎలా తెలుస్తుంది? ఇదే విషయమై స్వయంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేయలేదు. ఎమ్మెల్యేనైనా నా పరిస్థితే ఇలా ఉంటే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? హైడ్రా తీరుతో సీఎం రేవంత్ రెడ్డికి కూడా చెడ్డ పేరు వస్తున్నది అని అనిరుద్ రెడ్డి తెలిపినటువంటి అంశాలు. హైడ్రా పేరుతోని రేవంత్ రెడ్డికి చెడ్డ పేరు వచ్చినా రాకపోయినా వ్యవహారం అట్లనే ఉంటుంది. రంగనాథ్ ఫోన్ ఎత్తకపోతే అది రేవంత్ రెడ్డికే తెలవాలి.